ఇది వచ్చేసి యోధా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అంటే వెరైటీ ఇది. ఇదేంటంటే మనకి 3 స్టెప్‌లు వస్తదనమాట. ఫస్ట్ స్టెప్పు మనకి దగ్గర దగ్గర 15 క్వింటాల దాకా వస్తది. తర్వాత రెండో స్టెప్ వచ్చేసి మళ్ళీ 15 క్వింటాలు వస్తది. ఇంకో స్టెప్ దగ్గర దగ్గర 40 క్వింటాలు వస్తదండి. యోధా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ మన కృషి అగ్రో సేవ ఏజెన్సీలో మన గుదిమల్ల గోపాయి గారని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మీకు కాపు కూడా చూపిస్తాను. స్టెప్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. తర్వాత ఈ విత్తనం కూడా ఫిట్ అనమాట. బాగా ఫిట్టు. ఒకసారి చెట్టు మొత్తం పైనుంచి చూపెట్టాను ఒకసారి. ఇది ఒక పైన స్టెప్పు. కింద స్టెప్ నుంచి కూడా కాసుకుంటూ వస్తాను చూడండి. ఇది ఒక స్టెప్ దగ్గర కాపు ఇది చూడండి. ఇది ఒక కొమ్మ. ఏ కొమ్మకు ఆ కొమ్మకు చూపిస్తాను మీకు చూడండి. ఇది దగ్గర కాపు కొమ్మ చూడండి ఎట్లా ఉందో చిక్కుగా ఉంది. ఈ కొమ్మ ఎరుద్దాం అనిపిస్తుంది ప్రాణం వెళ్ళిపోతుంది. చాలా కష్టపడ్డాడు రైతు. చూడండి ఎంత చిక్కటి కాపు అంటే ఏ కొమ్మకు ఆ కొమ్మ చూపిస్తా చూడండి మీరు. ఇది ఒక కొమ్మ. ఇది ఒక కొమ్మ. ఇది పై స్టెప్ ఇది. ఇది పై స్టెప్ చూడండి ఒకసారి. కొంచెం ఎడమ పెట్టి ఇది పై స్టెప్. ఇదేంటంటే పై స్టెప్ అనమాట. కింద స్టెప్ చూడండి. ఇది పై స్టెప్ వచ్చింది. మళ్ళీ దీనిపైన ఇంకో స్టెప్ వస్తుంది పైన. ఇది పై స్టెప్. ఇది రెండో స్టెప్ అనమాట ఇది. కింద స్టెప్ చూడండి. ఇది కింద స్టెప్ చూడండి. కింద స్టెప్ కాయ వస్తుంది ఆల్రెడీ. కింద నుంచి కూడా కాపే ఉంది చూడండి. ఇది కింద ఇది ఒక స్టెప్ చూడండి. కింద ఒక స్టెప్ ఇది. ఇది పై స్టెప్. ఇది ఒకటే మొక్క అండి మళ్ళీ. ఇది ఒక స్టెప్పు. ఇది పైన రెండో స్టెప్ చూడండి. ఇది రెండో స్టెప్ చూడండి ఎలా వచ్చేసిందో. ఏది చూసినా అంతే చూడండి. ఈ మొక్క చూసినా అంతే చూడండి. కింద స్టెప్ కిందే వచ్చేసింది చూడండి. ఇది కింద స్టెప్ కిందే వచ్చేసింది. మళ్ళీ పైన ఒక స్టెప్ చూడండి. పైన ఒక స్టెప్ చూడండి. కాపు చూడండి. దగ్గర కాపు, చిక్కడ కాపు, పైన ఒక స్టెప్ వచ్చేసింది. ఇది పైన ఒక స్టెప్ వచ్చేసింది. ఇది గుదిమల గ్రామం అండి. 7 కిలోమీటర్లు వస్తుంది. ఎవరు వచ్చింది చూసుకోవచ్చు. కొమ్మకులుడు కానీ ఇది మళ్ళీ బిల్ట్ ప్రాబ్లం కానీ వైరస్ ప్రాబ్లం కానీ తోట చూడండి ఎంత క్లారిటీగా ఉందంటే అంత క్లారిటీగా ఉంది చూడండి. ఎటు చూసినా కానీ ఎక్కడ చూసినా పై చివరి దాకా కూడా చూడండి. అంత కాపు అంటే అంత కాపు ఉంది పై చివరి దాకా కూడా. ఈ తోట చూస్తుంటే ఇక్కడ నుంచి పొబ్బుది కావట్లేదు అంత చిక్కగా కాసింది. ఎక్కడ విల్ట్ ప్రాబ్లం కానీ కొమ్మకులుడు కానీ కాయమచ్చ కానీ ఇది ఇంత కాపు రావడానికి అతని రైతుకి నేను టార్గెట్ 2 సార్లు 3D+ 2 సార్లు ఫ్లవర్ జమ్ము రేసు ఇవి కొట్టడం జరిగింది. ఇతని పెట్టుబడి కూడా మొత్తం మన దగ్గర యాక్చువల్గా గుదిమల గ్రామం పటేరు గోపాయి గారిది అనమాట. ఇది ఈ ఊర్లో మన సీడు నలుగురు తీసుకురావడం జరిగింది. నలుగురు తోటలు కూడా సేమ్ ఇంతే ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క రైతు వస్తే ఖమ్మం 7 కిలోమీటర్లు ఇట్లా బైపాస్ నుంచి 5 కిలోమీటర్లు వస్తుంది. మీకు తీసుకెళ్ళి చూపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా రావాలని కోరుతున్నా. దగ్గర ఉన్న రైతులు కూడా ఈ గుదిమల గ్రామాలు కూడా రైతులు వచ్చి చూసుకోవచ్చు ఈ తోటని ప్రతి ఒక్కరు కూడా. ఇంకా పటేరు నాగయ్య గారు ఉండు ఆయనకు కూడా ఇచ్చాను చూడండి. పైన స్టెప్ ఇదంతా కూడా పైన స్టెప్పే వచ్చింది. ఇవి రైతులు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. కాపు ఎలా దించుకోవాలి ఏంటనేది ఫస్ట్ ఫ్లవరింగ్ బాగా వచ్చినప్పుడు తడి అనేది ఎక్కువ పెట్టకూడదు. తడి అనేది ఆ ఫ్లవరింగ్ బాగా వచ్చినప్పుడు ఒక 10 రోజులు వడబడాలి. తోటని వడబడితే ఆటోమేటిక్ కాపు మొత్తం దిగిపోయింది. మళ్ళీ నీళ్ళు పెట్టారు పూత అనేది మొత్తం డ్రాప్ అయిపోతుంటుంది చూడండి. మనకి ఫ్లవరింగ్ బాగా వచ్చేది చూడండి. మళ్ళీ గ్రోతింగే ఉంది ఎక్కడ తగ్గదు చూడండి. ఫ్లవరింగ్ కూడా చూడండి. పైన కాపే ఉంది. పైన ఫ్లవరింగ్ చూడండి ఎలా ఉందో. ఎంత ఫ్లవరింగ్ అంటే అంత ఫ్లవరింగ్ ఉంది. ఇది మనం కొట్టించింది కూడా రైతుకి చూపిస్తా చూడండి. మీకు ఈ డబ్బాలు అనమాట. ఇది 3D+ వచ్చేసి ఇది టార్గెట్ 2 సార్లు కొట్టడం జరిగింది. 3D+ వచ్చేసి ఈ 3D+ 2 సార్లు కొట్టడం జరిగింది. ఈ టార్గెట్ 999 కూడా 2 సార్లు కొట్టింది. దాంతోపాటు మన దగ్గర బోరా కలన మందు ఉంటుంది. అది వచ్చేసి ఎకరానికి 400 పడుతుంది. అది కొట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఏముంటుంది కాల్షియం అని బోరాన్ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా కాల్షియం వేసుకోవాలి. బోరాన్ స్ప్రే చేసుకోవాలి. బోరాన్ వచ్చేసి కాయ వంకలు రాకుండా స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి విల్ట్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. ప్రతి ఒక్క రైతుకు కూడా విల్ట్ అనేది వస్తుంది బాగా. విల్ట్ తగ్గాలంటే మామూలు విషయం కాదు. మన దగ్గర కొత్త మాలిక్యూల్ వచ్చింది. దానికి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి మన గోపాయి గారికి ఏరే నర్సరీలో తీసుకొచ్చిండు వెరైటీ. అది ఏ రేటియో పేరు చెప్పను నేను. ఒక వెరైటీ తెచ్చిండు. దాని మనకి విల్ట్ వచ్చింది. విల్ట్ వచ్చి చెట్లు పడడం స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయినప్పుడు నేను వచ్చి చూసిన తర్వాత ఆడబోతున్నాయి. మొత్తం మీద ఎకరం మొత్తం మీద ఒక అరెకరమే అంత వచ్చింది నారు. అది అరెకరం నారు వస్తే అరెకరంలో మొత్తం మీద ఒక 20 చెట్లు 30 చెట్లు ఆపడ్డాయి. మీరు చూశాను. అయితే ఈ మందు పోసిన తర్వాత కూడా ఇంకొక 20-30 పోతాయి. నేను 4 నుంచి కనిపెడితే నన్ను అడుగు, నీ కంపెనీ వాళ్ళు తీసుకొస్తా. నువ్వు ఎంత డబ్బులు పోసావో అంత డబ్బులు మళ్ళీ నీకు నేను రిటర్న్ ఇప్పిస్తాను. నాదే పూచి అని చెప్పేసి గోపాయి గారు చెప్పడం జరిగింది. ఆ గోపాయి గారు వచ్చి మన
ఇది ఏం పోపించానంటే ఇది మైక్రో క్లినిక్ 1, 2 ఉంటుందండి. ఇది వచ్చేసి మైక్రో క్లినిక్ 1 అండి. ఇది మైక్రో క్లినిక్ 1, మైక్రో క్లినిక్ 2. ఇది ఈ 2 రకాలు. దీంతో పాటు మళ్ళీ ఇమురిచ్చే మందు అనేది, ఇది వచ్చేసి ఇమురిచ్చే మందు. ఈ 3 తర్వాత మీకు వచ్చేసి ఇండోఫిల్ కంపెనీది M45, ఇండోఫిల్ కంపెనీ M45 బెల్లం 5 కేజీలు బెల్లం. ఈ మొత్తం కూడా నైట్ నానబోయాలి. మనకి నైట్ మొత్తం నానబోసి మార్నింగ్ పూట 350 నుంచి 400 లీటర్లు వాటర్లో కలుపుకొని చెట్టుకి పోయాలి. చెట్టుకి పోసడం వల్ల మనకి 3వ రోజు నుంచి సబ్సిడీ అనేది ఆగిపోద్ది. 7 రోజుల దాకా నీళ్ళు పెట్టకూడదు. 7 రోజుల దాకా నీళ్ళు పెట్టకూడదు, పై మందు కొట్టకూడదు. అట్లయితేనే పక్కాగా అవుతుంది అనమాట. ఇప్పుడు గోపాయ్ గారు రానండి. గోపాయ్ గారు, మీరు చచ్చుడికి మీరు ఇది పోసారు కదా, ఇది పోసారు కదా, మీకు ఎలా అయ్యింది? చెట్లు అయినాయా పోయినాయా? నీకేం చెప్పాను కరెక్ట్గా? మీరు కరెక్ట్ 10 రోజుల దాకా 15 రోజుల దాకా ఉన్న వాస్తవం చెప్పండి. ఏరే రైతుకి ఇస్తాను, ఆ రైతు నలుగురు చెప్పాలి ఇది ఆగిందా ఆగలేదా. మిమ్మల్ని 100% మిమ్మల్ని అడిగాను నేను, అవునే కదా? ఫస్ట్ నువ్వు ఏమైనా పోసిన 3 రోజుల దాకా కూడా అక్కడ పోతానే వెంకటేష్ ఆగలేదని మీరు అన్నారా లేదా? మీకు నేను ఏం చెప్పాను ఆ రోజు? 3 రోజుల దాకా చూడండి. 4వ రోజు నుంచి పోతే ఆల్రెడీ మీకు నాకు అప్పుడు నేను వస్తాను. 3 రోజుల దాకా ఆల్రెడీ ఇప్పుడు బంతి పువ్వు ఉందండి, మన చెట్టు కోసేసి బంతి పువ్వుని పక్క పడేస్తాం. దాంట్లో కావాల్సిన పత్ర ఆహారం మొత్తం తీసేసుకుంటుంది. మనం కోసిన ఫ్లవరింగ్ అనేది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వైరస్ వెళ్ళిపోయింది. నువ్వు పోసేటప్పుడు ఆల్రెడీ వైరస్ వెళ్ళిపోయింది, అది ఆగదు, ఇంకా చచ్చిపోయింది. కొత్త వాటికి రాకుండా, ఏరే చెట్టు రాకుండా పోయినాయి. ఏరే చెట్టు రాకుండా ఆయనే ఆగలేదా? ఆయనే కదా. నువ్వు అటు చివరి ఉంటావు చూడండి, ఆ చివరి చూపెట్టండి నన్ను. ఆ చివరికి సైడ్ మాత్రం పోయింది యాక్చువల్గా. మీకు చూడండి అండి, మీరు ఇప్పుడు మందులు మొత్తం తెచ్చేది ఎక్కడండి? మీరు నాకంటే కృషి షాప్లో తీసుకొస్తున్నారు. మందులు మొత్తం కూడా మీకు నేనే ఇస్తున్నా. మీకు ఈ టార్గెట్ అనేది ఎన్నిసార్లు కొట్టారండి? ఇది 2 సార్లు కొట్టారు. ఈ 3D ఎన్నిసార్లు కొట్టారు? 2 సార్లు కొట్టారు. దీంతో పాటు ఒకసారి మీకు న్యూట్రిస్ కావాలంటే ఫ్లవర్ జెమ్ వేయించాను. పూత ఇంకా బాగా హెవీగా రావాలనుకుంటే ఈ టార్గెట్ అని రేస్ 2 కలిపిచ్చాను మీకు, అవునా? దాని తర్వాత మీకు మంచి మందులు కూడా చెప్పాను. జంప్ కొట్టించాను, తర్వాత పోలీస్ కొట్టించాను, ప్రకాసిస్ కొట్టించాను, బెనివా కొట్టించాను, తర్వాత ఈ ఫస్ట్ సల్ఫర్ కాపర్ కొట్టించాను. ఏరియా వస్తే రావడానికి ఇమురిచ్చే మందు అనేది ఒక 2 సార్లు తెలిచ్చాను. తోట చూడు ఎంత గ్రీనెస్ ఉంది. ఇప్పుడు కూడా కింద స్టెప్ వస్తాను, చూసారా? ఇట్లాంటి గోపాయ్ గారు, మీరు ఫార్మర్ కాబట్టి, మీ తోట కాబట్టి మీరు రావాలి. చూడండి కింద ఆల్రెడీ ఒక స్టెప్ వచ్చేసింది. కింద ఇది ఒక స్టెప్ వచ్చేసింది, మళ్ళీ పైన స్టెప్ ఉంది. చూడండి ఎంత చిక్కడి కాపు. మీకు కొమ్మకులుడు కానీ, విల్ట్ కానీ, వైరస్ కానీ ఏమైనా ఉన్నాయండి? చూడండి, ఇవి వచ్చేసి వెరైటీ వచ్చేసి యోధా 5555 అండి. ఈ వెరైటీ వచ్చేసి ఏం వెరైటీ అండి? ఇది మొత్తం కూడా మనం యోధా 5555 వెరైటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఎంత కాపు వచ్చినా కానీ నీకు గ్రోతింగ్ ఎక్కడ ఆగల. ఇప్పుడు టార్గెట్ 999 కొట్టా ముందు ఇలా దులిపితే చేతికి ఇలా దులిపితే మొత్తం నల్లి మొత్తం ఇలా వచ్చేది మీకు, అవునా? ఇప్పుడు చూడండి కొసాకు చూడండి ఎంత గ్రీనిష్ ఉందో. దగ్గర రాను కొంచెం. కొసాకు చూడండి ఎంత గ్రీనిష్ ఉందో. చూడండి కొసాకు చూడండి అంత దగ్గరగా, అంటే అంత దగ్గరగా ఉంది. దీని కొమ్మకులుడు కానీ, విల్ట్ కానీ, మన గుబ్బలు కానీ, వైరస్ కానీ అన్నిటి తట్టుకునే సిగ్మెంట్ అనమాట ఇది. చూడండి ఎక్కడైనా కానీ చూడండి ఈ కాపు చూడండి, పైన చివరి కొమ్మది కూడా చూడండి ఎంత కాపు అంటే. చూడండి ఒకసారి చూపెట్టండి. చూడండి ఎంత కాపు అంటే, దగ్గర కాపు, కాయ సైజు బారు ఫిట్గా ఉంది, మచ్చలేదు. చాలా అంటే చాలా బాగుంది వెరైటీ. ఎలా అనిపిస్తుంది గోపాయ్ గారు మీకు? చూడండి ఎంత అంటే అంత బాగుంది వెరైటీ. గుదిమల్లో మనకి మీ అని పేరేమైతే నాగయ్య గారు, మీకు ఏమవుతాడు? కొమ్మకులు కూడా దీనికి తక్కువ అనమాట. చూడండి మీ బాబాయ్ గారిది ఎట్లుందండి? సేమ్ ఇలానే ఉందా? ఇంకా మొత్తం 6 రేంజ్ తీసుకొచ్చారండి ఇక్కడ. రైతులు అందరూ కూడా సేమ్ ఇలా ఉన్నాయి కాపు. కావాలంటే మీ ఖమ్మం దగ్గరలో ఉంది, ప్రతి ఒక్క రైతు వచ్చి కూడా చూడొచ్చు. చూడండి ఏ చెట్టు చూసినా, ఏ కొమ్మ చూసినా కాపే ఉంది. చూడండి ఎంత కాపు ఉందో. చాలా మంచి వెరైటీ, ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అంటారు ఇది. చూడండి ఎంత కాపు, చెట్టు వంగిలా కాసింది. మళ్ళీ గ్రోతింగ్ ఉంది, ఎక్కడ ఆగలేదు. చూడండి ఎంత చిక్కడి కాపు, గ్రోతింగ్ చూడండి ఎంత చిక్కగా ఉందో, అంత చిక్కుగా ఉంది. చూడండి మనకి లోపల పోతే కొమ్మలు ఇరుగుతేనే భయం వేస్తుంది, కానీ చూడండి ఎలా దిగుతుందో పైన స్టెప్. మన చింతకాయలు కంటే కూడా గుత్తులు కాస్తుంది. చూడండి ఎంత చిక్కడి కాపు. చెట్టు గ్రోతింగ్ చూడు, ఫ్లవరింగ్ ఎక్కడ ఆగల నీకు, ఫ్లవరింగ్ అనేది ఆగల. నీట్నెస్ ఉంది తోట మాత్రాన్ని. ఎక్సలెంట్ తోట అంటే ఎక్సలెంట్గా ఉంది.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ ఈ ఛానల్ చూసిన ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి తోటి రైతులు షేర్ చేయాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెబుతున్నా. చూడండి. ఓకే.